ఎవడో ఏదైనా టెన్షన్ అయిపోయి సేవల మంది ఎక్కడుంది, పురుగుల మంది ఎక్కడుంది, గిరోసిన్ ఎక్కడుంది, పెట్రోల్ ఎక్కడుందని ఎదక్కండి. తీరా సగం కాలిపోయి తెలుస్తుంది నువ్వు మంచోడు అని. అప్పుడు ఏం చేస్తావు? సూపు రాసుకుంటావు పక్కన. ఏమవుదు, అలా ఉండు. ఓ రోజు నువ్వేంటో తెలుస్తావు. ఒక తల్లిని ఇలాగే ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళ ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు. చాలా బాధపడిపోయారు, కుమిలిపోయారు. ఎంతగా కుమిలిపోయారంటే ఇది ఇంక మేము ఎవ్వరికి వివరించలేనంత నిందేసేశారు కనుక ఈ లోకంలో ఎప్పటికీ మేము దోషులుగా ఉండలేము, నిర్దోషులుగా ఉండలేము, దోషులుగానే ఉండాలి అని చంటి పిల్లని వారు నడుము కట్టుకుని ఇద్దరు కలిసి నూతిలోకి దూకి ముగ్గురితో చచ్చిపోయారు. తర్వాత తెలిసింది, అరే ఈ దొంగతనం వీళ్ళు చేయలేదంట, అనవసరంగా మనం అనుకున్నామన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిర్దోషులని తేలింది, కానీ వాళ్ళ ప్రాణాలతో లేరు. గుర్తుపెట్టు.